అనిల్కి తన కొత్త ఇల్లు అంటే చాలా ఇష్టం. అది చిన్నగా అందంగా ఉన్న కుటీరం. పచ్చని అడవి పక్కనే ఉండేది. చెట్ల కొమ్మల నుండి సూర్యకిరణాలు ఇంట్లోకి వచ్చేవి. పక్షులు కమ్గ పాటలు పాడుతుండేవి. అనిల్ చాలా సంతోషంగా ఉండేవాడు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని సంతోషంగా తన సామానులు సర్దుకున్నాడు. కానీ అతనికి ఏమి ఎదురు చూస్తుందో తెలియదు. ఆ అడవి గురించి గ్రామస్తులు అనిల్ని హెచ్చరించారు. అది దెయ్యాలాడోని గుసగుసలాడుకునేవారు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషాద్ సంఘటన గురించి చెప్పారు. ఆ అడవిలో ఒక యువతి ప్రాణాలు కోల్పోయిందని, ఆమె ఆత్మ ఇంకా అడవిలో తిరుగుతుందని చెప్పారు. అనిల్ వాడి మాటలను మూఢనమ్మకంగా కొట్టిపారేశారు. భయం తన కొత్త జీవితాన్ని నాశనం చేయనివ్వకూడదని నిశ్చయించుకున్నారు. ఒకరోజు రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది. వర్షం కిటికీలను బలంగా కొడుతోంది. చెట్ల కొమ్మలు గాలికి బలంగా అగుతో డెడుపులాంటి శబ్దం చేస్తున్నాయి. అప్పుడు అనిల్కి ఒక శబ్దం వినిపించింది. తన ఇంటి లోపల నుండి బాధగా జడుస్తున్నట్లుగా వినిపించింది. అతనికి గుండెలో దడ మొదలైంది. ఆ శబ్దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నించారు, కానీ అది మరింత బలంగా వినిపించింది. అతను నెమ్మదిగా తిరిగాడు. అతని గుండె బాగా కొట్టుకుంటోంది. మస్క వెలుతురులో ఆమెను చూశాడు. పొడవాటి జుట్టుతో విషవదనంతో ఒక యువతి అతని ముందు నిలబడి ఉంది. ఆమె స్వరం చాలా తక్కువగా వినిపిస్తోంది. బయట తుఫాను బాటికి ఆమె మాటలు సరిగా వినిపించడం లేదు. దయచేసి నాకు సహాయం చేయి. అనిల్ భయం ఆమె మీ జాలిగా మారింది. అతను ఆమెకు సహాయం చేయాలి, కానీ ఎలా? నాకు శాంతి దొరకడం లేదు. ఆ దయ్యం బాధగా గుసగుసలాడింది. నేను ఇక్కడ చిక్కుకుపోయాను, ఒంటరిగా ఉన్నాను. ఆమె ముఖం మీద నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అనిల్ శ్రద్ధగా విన్నాడు. ఆమె బాధ అతనికి అర్థమైంది. ఆమెకు శాంతిని కనుగొనడంలో సహాయం చేయాలనుకున్నాడు. నీకేమి బాధ కలిగించిందో చెప్పు, నేను చేయగలిగినంత వరకు సహాయం చేస్తాను అని సున్నితంగా అన్నాడు. తన అకాల మరణం గురించి ఆ దెయ్యం అనిల్కి చెప్పింది. ఆమెకు శాంతి కావాలని, విముక్తి కావాలని కోరుకుంది. అనిల్ ఆమె మాటలు ఓపికగా విన్నాడు. అతని హృదయం కరుణతో నిండిపోయింది. ఆమె తన కథను ముగించినప్పుడు అతను ఏమి చేయాలో అర్థం చేసుకున్నాడు. అతను కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. ఆమె శాంతి కోసం, ఈ భూమి నుండి విముక్తి కోసం ప్రార్థించాడు. అతను ప్రార్థిస్తుండగా గదిలో ఒక ప్రశాంతత అలుముకుంది. దెయ్యం గుసగుసలు మాయమా, ఒక కోదార్పునిచ్చే నిశ్శబ్దం నెల అంది.